హలో అండి అందరికీ. లాస్ట్ 2-3 డేస్ నుంచి వెళ్ళి ఎటువంటి అనాలిసిస్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు. రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఎమర్జెన్సీ వర్క్ వాడడం వల్ల అటు ఇటు జర్నీ చేసే పనులు ఉన్నాయి. అందువల్ల మీకు ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. రేపటి నుంచి వెళ్ళి మీకు వీడియోస్ యథావిధిగా వస్తాయి. అప్డేట్స్ అనేది కొంచెం బిజీగా ఉన్నాను, ఎందుకంటే మార్కెట్లో స్టేబుల్గా ఉండగలిగితేనే నేను ఎంట్రీలు తీసుకోనికి ట్రై చేస్తాను. కొంచెం అటు ఇటు తిరిగే వర్క్స్ ఉన్నాయి కాబట్టి అప్డేట్స్ ఇవ్వడం కొంచెం కష్టమే. రేపు నిఫ్టీ కాబట్టి కొంచెం ఏమన్నా నేను ఏదైనా ఎంట్రీ తీసుకుంటే మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ చూడండి, మార్కెట్ ఏంటంటే ట్రెండ్ ఎటువైపు ఉంది. ఇప్పుడు ఇది అనాలిసిస్కి వెళ్తే ట్రెండ్ ఎటువైపు ఉంది. ట్రెండ్ అయితే మనకు కంప్లీట్గా బుల్లిష్గానే ఉంది, ఎక్కడ కూడా బేరిష్ రాలేదు. ఇప్పుడు మనకు దీంట్లో చూడండి, ఇదంతా కూడా బుల్లిష్ మార్కెట్. బుల్లిష్ మార్కెట్లో అప్పుడప్పుడు డౌన్ ట్రెండ్ అనేది వస్తూనే ఉంటుంది, కామనే. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అన్ని బుల్లిష్లో లోస్ మాత్రమే క్రియేట్ అయినాయి. ఇది డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ అన్నీ కూడా లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లో అనేది బ్రేక్ చేసింది, ఇక్కడ హై అనేది బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకు ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఆ తర్వాత దీన్ని రీట్రేస్మెంట్ కూడా పక్కాగా చేసింది. ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది. ఇటువంటప్పుడు ఏంటంటే మనకు ఆల్ టైమ్ హై పైన మంచి ట్రాపింగ్స్ అనేది జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే ఇదంతా బుల్లిష్ ట్రెండ్, ఇక్కడ నుంచి నెగిటివ్ మార్కెట్ వచ్చింది, అక్కడ నుంచి ఫాలో అవుతుంది, ఇక రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ డౌన్ కూడా బ్రేక్ అవుతుంది, అది ఇదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ మార్కెట్లో ట్విస్ట్ అనేది ఇలాగే ఉంటుంది. మనం ఆలోచిస్తున్న విధానానికి మనకు జరుగుతున్న మార్కెట్కి చాలా వాలటైల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈ క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే జనరల్గా అందరు సెల్లింగ్ ప్లానింగే ఉంటుంది. ఇక రీట్రేస్మెంట్ తీసుకొని కిందికి వెళ్ళిపోతుంది మార్కెట్, ఖచ్చితంగా లోకి వచ్చేస్తుందని. వచ్చే ఛాన్సెస్ కూడా కొంతవరకు ఉంటాయి. ఒక 60-70% అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మనకు 30-40% డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఎలా ఉంటుంది, ఏం కథ అనేది చూడండి. రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఎప్పుడైనా కూడా మీకు చాలా సందర్భాలు చెప్పేది కదా, మీకు 1 అవర్ క్యాండిల్లో కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి మీకు మంచి ఎంట్రీస్ వచ్చినాయి. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ కూడా మీకు డే టైం ఫ్రేమ్కి తీసుకుంటే ఎప్పుడైనా కూడా ఇట్లా వీక్గా వెళ్తున్నప్పుడు మార్కెట్ అనేది ఒక డైరెక్షన్గా వెళ్తుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్స్, ఇటువంటి క్యాండిల్స్, బ్రేక్అవుట్ లాంటి క్యాండిల్స్, ఇటువంటి క్యాండిల్స్ వచ్చినాయో ఇవి ఎక్కువ వరకు ట్రాప్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాండిల్ తర్వాత ఒక క్యాండిల్ దీన్ని లో బ్రేక్ చేసింది, అందరినీ ట్రాప్ చేసిరు, ఇక్కడ నుంచి వెళ్ళి పైనకి వెళ్ళిపోయింది మార్కెట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఈరోజు కూడా అప్ సైడ్ వెళ్ళింది, గ్యాప్ అప్ అయి సడన్గా ఫాలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు అంటే చూడండి, మనకు 1-2 అవర్స్ మార్కెట్ పైన సస్టైన్ అయ్యి కూడా ఫెయిల్ అవుతుంది అంటే ఖచ్చితంగా ట్రాప్ జరుగుతుంది అని అర్థం. ఇప్పుడు ఏంటంటే చూడండి, రేపు ఒకవేళ మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉన్నా కూడా మళ్ళీ నిన్న 1-2 అవర్స్ బుల్లిష్ ఉండి ఫెయిల్ అయింది, ఈరోజు వెళ్ళకపోవచ్చు అనుకుంటారు. బట్ ఇటువంటి టైంలో మనల్ని ట్రాప్ చేస్తుంది కంప్లీట్గా. రేపు దీని 50% అయితే చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఒక 3 లైన్స్ గీసుకోండి. దీంట్లో 50% లైన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇది బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి లెవెల్స్లో చెప్తాను మీకు. చాలా రోజుల నుంచి అనాలిసిస్లో కూడా మీకు క్లియర్గా చెప్పాను ఈ క్యాండిల్ గురించి. ఆల్ టైమ్ అయిపోయిన ఇటువంటి క్యాండిల్స్ వస్తే చాలా డేంజరు, ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనుకున్నాం. బట్ మనకి ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది, అయినా కూడా మనం ట్రాప్ చేసి పైనకే పోయింది. మనం ఇక్కడ థింక్ చేసినాం ఇక్కడ నుంచి ఫాల్ రావచ్చు, మనకు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు అని. బట్ ఇక్కడ రాలేదు. 2 రోజులు పైన సస్టైన్ అయినా కూడా మార్కెట్ పెద్దగా మూమెంటం లేదు. ఆ తర్వాత మనకు డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అటు ఇటు తిరిగింది, మళ్ళీ యథావిధిగా మార్కెట్ ట్రెండ్ ఫాలింగ్ కనబడుతుంది. అటు నుంచి వెళ్ళి ఎవరన్నా పొజిషన్స్, ఎక్కువ మంది మనము పొజిషన్స్ క్యారీ చేస్తూ ఉంటారు, వాళ్ళని మాత్రం కంప్లీట్గా ట్రాప్ చేస్తుంది. మనం రేపు ఎక్స్పైరీ ఉంటుంది, ఎటువంటి ఆలోచన చేయాలి, మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోవాలనేది అనాలిసిస్లో చెప్తాం. వెళ్తే చూడండి, అనాలిసిస్లో లెవెల్స్ అయితే నేను చేంజ్ చేసి చాలా రోజులు అవుతుంది. మీరు లాస్ట్ వీడియో కూడా చూడండి, లాస్ట్ అనాలిసిస్ వీడియో, అందులో కూడా సేమ్ లెవెల్స్ ఉంటాయి. నేను ఎటువంటి లెవెల్స్ కూడా ఎక్కువ మార్చను, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని. ఏ లెవెల్ని కూడా పెద్దగా చేంజ్ చేయను, చిన్న లైన్ పెట్టినా కూడా అది అట్నే ఉంచేస్తాను. మీకు చాలా సందర్భాలలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే, అనాలిసిస్లో వీక్నెస్ బయింగ్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ దాని కాడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయి. ఆ లో బ్రేక్ చేయడం కోసమే ట్రై చేస్తుంది మార్కెట్, ఆ తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని మీకు చాలా సందర్భాలలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు కూడా మనకు అదే జరుగుతుంది, బట్ రేపు ఇదే జరుగుతుందని నేను 100% అనట్లేదు. దీని మీద ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఇటువంటి బయింగ్ వచ్చిందో మనకి ఈరోజు దీన్ని స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేసింది. ఇప్పుడు మనకు దీనిపైన కూడా మంచి బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఏం జరిగే ఛాన్సెస్ ఉంటుంది, ఓకే రేపు గ్యాప్ అప్ అవ్వాలి, మ్యాక్సిమం రేపు గ్యాప్ అప్ అవ్వాలి. గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం రీట్రేస్మెంట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ లెవెల్ నుంచి 24,950 నుంచి వెళ్ళి ఈరోజు మనం అనాలిసిస్ నిన్న మొన్న చేయకపోయినా లెవెల్స్ అలాగే ఉన్నా కూడా చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది,
మనం అప్ సైడ్లో ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ ట్రేడ్ అనుకొని చేసినా కూడా స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ సెల్లింగ్ చేసినా మనకు మంచి ట్రేడే దొరికింది. లేదు ఇక్కడ మనకు ప్రాపర్గా రాలేదనుకున్నా కూడా ఈ లెవెల్ని కరెక్ట్గా క్లోజ్ ఇచ్చిందా, 2 క్యాండిల్స్ సస్టైన్ అయినాయా, రీట్రేస్మెంట్ తీసుకుందా, మంచి ఫాలో వచ్చింది. ఇక్కడ ఈ ఒక్క ఎంట్రీ తీసుకున్నా కూడా మంచి ఎంట్రీనే. బట్ మీరు ఆ లెవెల్స్ని అనాలిసిస్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది మీకు తెలిసి ఉంటుంది. బట్ చూడండి, మార్కెట్లో మన ప్లాన్ మనకు ఉండాల్సిందే. మార్కెట్ రన్ అయిన తర్వాత ఎటు పోతే అటు నేను దూకుతానంటే మాత్రం కుదరదు. ఎక్కడి నుంచి బయింగ్ వస్తుందో ఎక్కడి నుంచి సెల్లింగ్ వస్తుందో ఎవరికీ తెలియదు. మార్కెట్లో చూడండి, ఫస్ట్ 1 అవర్ ఫస్ట్ 2-3 అవర్స్ అంతా పైనకి వెళ్ళింది, తర్వాత ఫాల్ అయింది. ఈ ఫాల్ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇటువంటి మూమెంటం వచ్చినప్పుడే మనము మంచి ట్రేడ్స్ ప్లాన్ చేస్తే కొంచెం వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. లేదు మనం గాలికి ఏదో ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఒక ట్రేడ్ తీసుకురు బయింగ్ సైడ్, కొంచెం ప్రాఫిట్ వచ్చింది, అమ్మో ఇది ఎక్కడ పోతుందో అని చెప్పి ఎగ్జిట్ అవుతాం. మనకంటూ పర్ఫెక్ట్ వ్యూతో తీసుకుంటే ఓకే టార్గెట్ ఇక్కడ వరకు ఉంది, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అని చెప్పి హోల్డ్ చేసే కేపబిలిటీ పెరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ డౌన్ సైడ్ వస్తుంది మార్కెట్, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ వస్తే మనకి ఎంతవరకు ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్ అనేది ఇక్కడ ఒకటి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ స్టాప్ లాస్లో హిట్ అవ్వాలంటే 24,770 లెవెల్ ముందే ఉంది. దీనికి ఇది టచ్ చేసినా కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ బౌన్స్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇంకా స్ట్రాంగ్గా మనకు రివర్సల్ అనేది ఉంది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత కొంచెం కిందికి వెళ్ళి మనకు 24,680 లేదా 24,770 ఇక్కడ నుంచి వెళ్ళి కూడా బౌన్స్ అవ్వచ్చు. ఈ క్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ రివర్సల్ అవుతున్నాయి, ఆ రివర్సల్ క్యాండిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ రివర్సల్ క్యాండిల్స్లో మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. మనకు 24,860 ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే అనాలిసిస్కి అంత టైం లేదు, లేట్ అయిపోతుంది ఇప్పటికే వీడియో, అందుకని కొంచెం తొందరగా చేస్తున్నాను. నెక్స్ట్ నుంచి వీడియోలో మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నిఫ్టీ అయితే ఇంతే అండి, 24,950 ఎబో మనం బయింగ్ సైడే ఉండాలి. డౌన్ సైడ్ వస్తే కూడా మనం అగ్రెషన్గా తీసుకోనికైతే లేదు. 24,860 కిందికి మార్కెట్ వస్తే మనం లాట్ సైజ్ తగ్గించుకొని సెల్లింగ్ చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్స్ బుల్లిష్ యాంగిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ నేనైతే రేపు గ్యాప్ అప్ అయి పైనకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. నా వ్యూ అయితే 950 ఎబో మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మళ్ళీ 25,130 వరకు నా టార్గెట్ ఉంటుంది అప్ సైడ్ అయితే. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇంకా క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇది బ్రేక్అవుట్ లాంటిది. సడన్గా ఇంత పెద్ద బుల్లిష్ ర్యాలీలో మనకు ఎక్స్పైరీ, ఈరోజు ఎక్స్పైరీలో చాలామందిని తగలబెట్టి ఉంటుంది క్యాండిల్, చూస్తేనే భయంకరంగా ఉంది. ఎందుకంటే చాలామంది ఇదంతా బేరిష్ మూమెంటం వచ్చిన తర్వాత లాస్ట్లో ఇంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఒకవేళ మరీగా రివర్సల్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు తప్ప నార్మల్ వాళ్ళు అయితే ఇటువంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోరు. లాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ క్యాండిల్లో ఏదైతే అదైందని చెప్పి సెల్లింగ్ ఇంకా పెద్ద క్యాండిల్ వచ్చేటట్టు ఉందని కనుక ఎంట్రీ అవుతే, ఆల్రెడీ ఇది ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది బుల్లిష్, ఈ ట్రాప్లో కొంతమంది ఆల్రెడీ నష్టపోయి ఉంటారు. ఆ తర్వాత ఈ క్యాండిల్ బేరిష్ క్లోజ్ అయిన తర్వాత లాస్ట్లో మూమెంట్లో 3 o'clock ఎంట్రీస్ చాలామంది తీసుకుంటారు, 3:15 ఎంట్రీస్ కూడా చాలామంది తీసుకుంటారు. మన ఛానల్లో చాలా వరకు నేను చెప్పేది ఒకటే, 3 తర్వాత ఎటువంటి ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవద్దు, ఫ్రెష్ ఎంట్రీస్. ఒకవేళ అంతకుముందుకు ట్రేడ్స్ ఉంటే వీటిని మాత్రమే హోల్డ్ చేయాలి, 3 తర్వాత ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవద్దు. ఇటువంటి రివర్సల్ని కూడా మనం ప్రతిసారి వస్తుంది, మనం అందరు ఇటు ఆలోచిస్తారు నేను అటు ఆలోచిస్తాను అని చెప్పి ఎంట్రీస్ కూడా మీరు తీసుకోవద్దు. ఓకేనా, ఇటువంటి టైంలో మనం ట్రేడ్ తీసుకున్నా కూడా ఇటు ఇంత పెద్ద మూమెంటంలో ప్రాఫిట్ తీసినా కూడా పెద్ద ప్రాఫిట్ లాగా మనం పరిగణించవద్దు. ఎందుకంటే ఇది వాలటైల్ క్యాండిల్, నాట్ ఏ ప్రైజ్ యాక్షన్ క్యాండిల్. ఇక్కడ మనకు ఆల్రెడీ లో బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చింది, ఆల్రెడీ మనకు ఫస్ట్ క్యాండిలే ఇచ్చింది. సెకండ్ క్యాండిల్ మళ్ళీ సస్టైన్ అయింది కిందికి, ఫస్ట్ క్యాండిలే బ్రేక్ డౌన్ చేసింది, మళ్ళీ ఇంకొక క్యాండిల్ సస్టైన్ అయిన తర్వాత పైనకి వెళ్ళకూడదు, వెళ్ళింది. బట్ ఇవన్నీ కూడా మనం దీన్ని పరిగణించడానికి లేదు. నిఫ్టీ అప్ సైడ్ ఉంటే దీంట్లో మనం అప్ సైడ్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. అయినా కూడా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ సరిగ్గా వెళ్తలేదు. బ్యాంక్ నిఫ్టీ జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఒకవేళ ఖచ్చితంగా నేను బ్యాంక్ నిఫ్టీలోనే తీసుకుంటా అంటే 51,060 ఎబో మార్కెట్ క్లియర్గా సస్టైన్ అయితే మనకు 51,060 దగ్గర రీట్రేస్మెంట్ మీద ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే 51,190 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ గురించి నేను చాలా సందర్భాలు చెప్పాను, మళ్ళీ చెప్పి మిమ్మల్ని విసిగించాను, మీ టైం వేస్ట్ కూడా చేయను. 51,190 లెవెల్ కూడా ఇంపార్టెంట్ లెవెల్. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్స్కి అయితే నేను ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వను, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ చాలా దరిద్రంగా ఉంది. ఏదో ఒక రోజు మార్కెట్ మూమెంటం ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ, మిగతా రోజులంతా కూడా సంపేస్తుంది. కాబట్టి దీంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. నేనైతే మేజర్గా నిఫ్టీలోనే ట్రై చేస్తాను. నిఫ్టీలో దొరకకపోతే మిగతా ఇండెక్స్ గురించి ఆలోచిస్తాను. నిఫ్టీ చూడండి, ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంత వరస్ట్గా లేదు, బట్
మనకు బ్యాంక్ నిఫ్టీ ఎలా మూమెంటం అవుతే ఫిన్ నిఫ్టీ కూడా అలాగే అవుతుంది. మనకు పక్కాగా మన లెవెల్స్ అన్నిటిని కూడా ఫిన్ నిఫ్టీ ఇంకెక్కువ రెస్పెక్ట్ చేస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే చూడండి, మీరు ఈ లెవెల్స్ అన్నీ కూడా ఇదివరకు అనాలిసిస్ వీడియోలో ఉన్నాయి. నేనైతే ఈరోజు అయితే ఎటువంటి లెవెల్ కూడా మార్చలేదు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంత పక్కాగా రెస్పెక్ట్ చేసిందో చూడండి. ఇంత వరెస్ట్ మార్కెట్లో కూడా, ఇంత కన్సల్టేషన్ మార్కెట్ ఇదైతే. ఇందులో చాలామంది ఏంటంటే ఈ బుల్లిష్ మూమెంటం క్యాండిల్స్ కింద మామూలుగానే వచ్చినాయి కదా, అంత బేరిషే కనబడుతుంది కదా అని చాలామంది అనుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే బేరిష్లో వచ్చిన మూమెంటం అంతా సగాన్ని కరిగిస్తుంటుంది ఈ ఒక్కొక్క బుల్లిష్ క్యాండిల్. చాలామందికి 10-5 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుడే చాలా కష్టం. ఇంత పెద్ద క్యాండిల్ అయితే పెట్టరు కదా, ఆల్మోస్ట్ స్టాప్ లాస్కి హిట్ చేస్తూనే ఉంటుంది. దీంట్లో చూడండి ఎంత పెద్ద ర్యాలీలో గ్యాప్ డౌన్ అయిన తర్వాత పెద్ద పెద్ద క్యాండిల్స్ అప్ సైడ్. అందరూ కూడా ఏమనుకుంటారు, అరే పెద్ద మూమెంటం వస్తుందేమో అనుకుంటారు. బట్ ఎక్కడి నుంచి ఎట్లా రిజెక్షన్ వస్తుంది అనేది తెలియాలి. మార్కెట్లో ఎన్ని న్యూసెస్ ఉన్నా కూడా ప్రైస్ యాక్షన్ తెలుసుకోవాల్సిందే, దాని ప్రకారంగా ట్రేడ్ తీసుకోవాలి. దీంట్లో మాత్రం మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 23,640 నుంచి వెళ్ళి మనకి ఇక్కడ నుంచి అబోవ్ ఛాన్సెస్ ఉన్నాయి. మనకు 720 వరకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బాగా గజిబిజి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం కష్టంగా మార్కెట్ పైనకి వెళ్ళినా కూడా టార్గెట్ అయితే రీచ్ అవ్వచ్చు. దీంట్లో డౌన్ సైడ్ వస్తే మాత్రం డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇది సపోర్ట్గానే ఉంటుంది, ఇది సపోర్ట్గానే ఉంటుంది, ఈ లో కూడా మనకు సపోర్ట్గానే యాక్ట్ చేస్తుంది. దీంట్లో డౌన్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోవద్దు. అప్ సైడ్ ఏమైనా అవకాశం ఉంది కానీ డౌన్ సైడ్ ట్రేడ్ వద్దు. క్రూడ్ ఆయిల్ చూడండి, ఇది మంత్లీ టైం ఫ్రేమ్ క్యాండిల్. ఎందుకు అంటే చూడండి, ఇది ఎందుకు పెట్టానంటే మార్కెట్ కొంతకాలంగా ఎలా ఉంది, ఎలా నడుస్తుంది మార్కెట్. మనము చాలామంది ఏంటంటే ఒక్క రోజు ట్రెండ్, 2 రోజు ట్రెండ్ చూసుకుంటూ మనం ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. క్రూడ్ ఆయిల్ అనేది మనకు మంత్ మొత్తం చూసుకోవాలి, ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ రెసిస్టెన్సెస్ ఉన్నాయి, మార్కెట్ ఎంత వాలటైల్గా ఉంది అనేది తెలుసుకోవాలంటే మంత్లీ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. అదేంటి ఏం కథ అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. చూడండి, మంత్లీలో ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉంది. ఇంత ముందుకు మనకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఫాలింగ్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది. ఆ తర్వాత మనకు డౌన్ సైడ్ వచ్చినా కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్, స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేసినా కూడా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి పైనకి వెళ్ళింది. ఈ పైనకి వెళ్ళిన విధానం చూడండి, ఆల్మోస్ట్ 5,000 నుంచి వెళ్ళి 10,000 దాకా వెళ్ళింది. ఇది అంటే మార్కెట్ 5,000 ఇన్ని సంవత్సరాలు 5,000 మూమెంటంలో ఉంటే జస్ట్ కొద్ది రోజులకే ఆల్మోస్ట్ ఒక 1 2 3 4 5 మంత్స్లోనే 5,000 పెరిగింది. అంటే ఎంత స్పీడ్గా క్రూడ్ ఆయిల్ పెరిగింది అనేది చూడండి. ఇప్పుడు దానికి రీట్రేస్ అవ్వాలి. ఇంత లెవెల్లో పెరగడం అనేది ఇదంతా రీట్రేస్ అవ్వాలి. మార్కెట్ ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ట్రై చేసింది, చాలా స్ట్రాంగ్గా ట్రై చేసింది, చాలా వరకు వెళ్ళింది, 8,000 వరకు కూడా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి కొంతవరకు వెళ్ళి 7,500 వరకు వెళ్ళింది, మళ్ళీ రీట్రేస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా కొంతవరకు వెళ్ళింది, బట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని పరిస్థితి ఏంది అంటే చూడండి, ఇక్కడ ఉన్న ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్లో మేజర్ ఏంటంటే క్యాండిల్స్. ఈ క్యాండిల్ మొత్తం కూడా మనకు సపోర్ట్గానే ఉంది. ఎప్పుడైనా కూడా మనకు 2-3 సార్లు ఈ క్యాండిల్ నుంచి వెళ్ళి ట్రై చేసింది. చూడండి, ఈ జోన్ అంతా కూడా డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. బట్ ఇప్పుడు మనం ఈ డిమాండ్ జోన్లో మనం ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది. 4,500, 5,500 ఈ 1,000 పాయింట్స్లో ఇదంతా డిమాండ్ జోన్. దీంట్లో ట్రేడింగ్ అనేది చాలా చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే అది స్ట్రాంగ్ డిమాండ్ జోన్, అక్కడి నుంచి ఎప్పుడైనా బౌన్స్ అవ్వచ్చు. బట్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఏం జరుగుతుంది అనేది లెవెల్ బ్రేక్అవుట్ అయినాక చూసుకుందాం. ఇది ఒక్క పాయింట్ చెప్పడం కోసం నేను ఇప్పుడు మీకు మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టిన. ఇదంతా కూడా డిమాండ్ జోన్. డిమాండ్ జోన్ల నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ట్రేడింగ్ తీసుకుంటున్నప్పుడు స్ట్రిక్ట్గా ట్రయల్ చేయడం కానీ స్ట్రిక్ట్గా తీసుకోవడం కానీ చేయాలి. అందుకోసం చెప్పాను. ఇప్పుడు దీని తర్వాతలోకి వెళ్తే మనకు అగ్రెషన్ ఫాల్ వస్తుంది. బట్ ఇప్పుడైతే మనకు రివర్సల్ కనబడుతుంది. అయినా కూడా ఏం జరుగుతుంది అనేది చూసుకుందాం. మనకి లెవెల్ అయితే ఉంది కదా 5,650 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ అనేది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి కూడా పైన సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ పక్కాగా రీట్రేస్మెంట్ అయింది. ఇది ఖచ్చితంగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ హెవీగా కనబడుతున్నాయి. ఎందుకంటే చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి రివర్సల్స్ చాలా స్పీడ్గా వెళ్ళినా కూడా మళ్ళీ ఈ లెవెల్లో సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇది బ్రేక్అవుట్గా మనం తీసుకున్నా కూడా మనం చాలా సందర్భాలలో బ్రేక్అవుట్ల గురించి చెప్తాం కదా, బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం సస్టైన్ అవ్వాలి, తర్వాత రీట్రేస్ అవ్వాలి, తర్వాత పైనకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటాం. బట్ ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ అయింది, పర్ఫెక్ట్గానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత సస్టైన్ అవ్వకుండా ఎప్పుడైతే ఫెయిల్ అయిందో మార్కెట్ ఖచ్చితంగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నామంటే క్యాండిల్ బై క్యాండిల్ ట్రయల్ చేయాలి. ఎందుకంటే ఇదంతా డిమాండ్ జోన్, ఎప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనకు చూడండి, రీట్రేస్మెంట్ కూడా పక్కగా మన లెవెల్ కాడికి వచ్చేయింది. అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ లెవెల్ 5,500 కూడా బ్రేక్ అయ్యి ఇంకా కూడా డౌన్ సైడ్ రావచ్చు. లేదు, ఇది కూడా సస్టైన్ అయ్యి పైనకి వచ్చింది అనుకోండి, ఇక్కడున్న హై బ్రేక్అవుట్ అయ్యి
మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి రీట్రేస్ అవుతే మనం ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఒకసారి ట్రాప్ జరిగింది, ఇక్కడ కూడా మనకు ఒకసారి డౌన్ సైడ్ ట్రాప్ జరిగింది, ఇప్పుడు మనం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మార్కెట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, మంచి డిమాండ్ జోన్లో ఉంది కాబట్టి 1000 పాయింట్లో చాలా రిస్కీగా ఉంది. మీకు ఆల్రెడీ మీకు చాలా సందర్భాలలో చెప్పాను, 5900 కానీ ఇక్కడ మీకు కొన్ని లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనం అనాలిసిస్లో ఉన్నాం, ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకు డౌన్ సైడ్ రావచ్చు అనుకున్నాం, పక్కాగా మన లెవెల్లోనే రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. ఆ తర్వాత కూడా చూడండి పదే లెవెల్స్ని టెస్ట్ చేసే ఫాల్ అయింది. ఇప్పుడు మనం రీసెంట్లీ ఫాల్ కూడా ఇది ఉంది, ఇది రీట్రేస్మెంట్ అవ్వలేదు, రీట్రేస్మెంట్ అవ్వకుండా ఫాల్ అయింది, బట్ మళ్ళీ ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వస్తే మళ్ళీ ఏదైతే అగ్రెషన్ కన్సల్ట్ ఎప్పుడైనా కూడా ఫాలింగ్లో అగ్రెషన్ ఉంది చూడండి, దీని హై మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతుంటుంది. బట్ ఇది దీనికి సంబంధించి మీకు ఈ వీక్లో ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా క్రూడ్ ఆయిల్ గురించి కూడా. ఈ వీడియోలో అయితే ఇంతే అండి, కొంచెం హడావిడిగా ఉండడం వల్ల స్పీడ్గా చెప్పాను, కొన్ని మీకు అంత అర్థం కాకపోవచ్చు, బట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఇంతే అండి, థ్యాంక్ యూ.